హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల లడ్డు అండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక లడ్డు తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారండి. చాలా హెల్తీ లడ్డు. ఇందులో షుగర్ కానీ మైదా కానీ ఎలాంటివి వాడలేదు. చాలా హెల్తీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలు స్వీట్ కావాలనిపిస్తే ఇలా హెల్తీ లడ్డూలు అయితే చేసి పెట్టేయండి. ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకైతే కామెంట్ చేయండి. దీనికోసం అయితే ముందుగా అటుకులను తీసేసుకోండి. ఒక కప్పు వరకు పేపర్ అటుకులు కాకుండా ఇలా లావుగా ఉన్న అటుకులు అయితే తీసేసుకోవాలండి. ఇలా అటుకులని లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి అటుకులు తుంచగానే ఇలా పొడి పొడిగా అవ్వాలి, అంతలా ఫ్రై చేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి మంటని హైలో పెట్టి వేయించుకోకండి, అటుకులు అనేది తొందరగా మాడిపోతాయండి. ఇవి ఇలా స్లో ప్రాసెస్లో వేయించుకోవడం వల్ల మనకి లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా చునగొట్టగానే మనకి పొడి పొడిగా అవ్వాలి. అప్పుడు అటుకులు అనేది బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పల్లీలను తీసేసుకోండి. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అయితే పల్లీలను తీసేసుకోవాలి. పల్లీలు మాత్రం లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై అవ్వాలండి. లోపల వరకు బాగా వేగాలి. అప్పుడే మనకి లడ్డు అనేది పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే తొందరగా పాడైపోతుందండి. మీరు లో ఫ్లేమ్లోనే పల్లీలు అనేది బాగా వేయించుకోవాలి. బాగా వేగితే మనకి పల్లీలు అనేది పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మనం ఇలా పట్టుకోగానే మనకి పల్లీల పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. ఇలా పల్లి పొట్టునంతా తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను అయితే వేసేసుకోవాలండి. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకులుగా ఉండేటట్టయితే గ్రైండ్ చేసేసుకోండి. అదే మిక్సర్ జార్లో ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకొని పల్లీలను కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. పల్లీలు కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, పల్లీ పొడి ఇప్పుడు అటుకుల పొడి అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు అయితే బెల్లాన్ని తీసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు వరకు అయితే బెల్లాన్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి. పాకం ఏం రానవసరం లేదు. జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. మనకి బెల్లం కరిగేంత వరకు ఇలా కరిగించుకుంటే సరిపోతుందండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ఈ బెల్లం పాకాన్ని అయితే పక్కకు పెట్టేసుకోండి. అదే బెల్లం సిరప్ని మనకి పాకం ఏం రానవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం అనేది కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లం పాకాన్ని మనం పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 5-6 బాదం పప్పులు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే పావు కప్పు వరకు కొబ్బరి తురుమును కూడా వేసేసుకోండి. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా పర్లేదండి, మీ ఇష్టం. ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. కొబ్బరి తురుము అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి లడ్డులో పంటికి తగిలినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైనర్తో అయితే ఈ బెల్లం సిరప్ని అయితే వడగట్టేసుకోవాలండి. నేనైతే చాయ్ జల్లుతో అయితే వడగట్టేసుకుంటున్నాను. బెల్లంలో ఏదైనా స్మాల్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, పోతాయని ఇలా బెల్లం పాకంని అయితే వడగట్టేసుకోవాలి మొత్తం. ఇలా ఒకసారి అయితే కలిపేసుకోండి. మనకి ఒక 2 నిమిషాల పాటు ఇలా మరిగించేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు జస్ట్ మరిగితే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని అలాగే పల్లీల పొడిని కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా పొడులు వేసుకున్న తర్వాత వంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల పాటు మనం కుక్ చేసేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అటుకుల పొడి అనేది. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ అనేది కుక్ చేసేసుకుంటే మనకి లడ్డు అనేది
గట్టి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇందులో ఎక్స్ట్రా నెయ్యి కానీ ఏం వేయనవసరం లేదండి. ఇది మనకి హీట్ అవుతున్న కొద్దీ కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా వచ్చేస్తుంది. మనకి ఇది స్లోగా ప్యాన్ నుండి అయితే సపరేట్ అయిపోతుందండి. ఇది కంప్లీట్‌గా ప్యాన్ నుండి సపరేట్ అయితే మనకి లడ్డూలు అనేది రెడీ అయిపోయినట్టు. చూడండి ఇది మెల్లిమెల్లిగా ప్యాన్ నుండి అయితే సపరేట్ అయిపోతుంది కదా! ప్యాన్‌కి అసలు ఏం అంటుకోకుండా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకి అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఇదైతే ప్యాన్ నుండి కంప్లీట్‌గా సపరేట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్‌గా కూల్ అవ్వనివ్వాలండి. ఇది కూల్ అయితేనే మనకి లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కూల్ అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో అయితే లడ్డూలను చుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. మీరు చల్లారిన తర్వాత ఎప్పుడైనా లడ్డూలు చుట్టేసుకోవచ్చండి. మీకు లడ్డూలు అనేది హార్డ్‌గా ఏమి ఉండవు. మనం బెల్లం పాకంతో చేసుకున్నాం కదా! ఇది మీరు ఎంతసేపు అలా ఉంచేసినా కూడా లడ్డు అనేది షేప్‌లోకి అయితే వచ్చేస్తుందండి. ఇలానే లడ్డూలైతే అన్నిటినీ చేసేసుకోవడమే. అటుకులతో లడ్డూలైతే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. పిల్లలకి ఇలా రోజొకటి ఇచ్చారంటే చాలా హెల్తీగా ఉంటారు. ఇందులో మనం షుగర్ ఏం వేయలేదు కాబట్టి మీరు డౌట్ లేకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది లడ్డూలు మాత్రం. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.